పక్కన పెట్టినాక కేసీఆర్ని మళ్ళీ ఓడోటెత్తాడు వాళ్ళకి. పూజకు పనికిరాని పువ్వుని పక్కన పెట్టినాక మళ్ళీ పూజకు వాడతారు. అది సచ్చిన పామును చంపుతారు ఎవడన్నా. నువ్వు రియాక్ట్ బల్కసుమన్ మాట్లాడే మాటలకు కూడా మనం రియాక్ట్ అవుతున్నాం అంటే లేని బల్కసుమన్ లేపుతున్నావు కదా. బల్కసుమన్ 1000 కోట్లు దోసుకున్నాడు గాడిద కొడుకు. వాడు అన్ని రకాలుగా వాడు నాశనం చేసిండు, ఎంతో అమ్మాయిలను చెరిచిండు. ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయనే వాళ్ళని పక్క పెట్టినరా లేదా. వాడు ఎన్ని పైసలు వంచినా ఎన్ని కథలు పడ్డా ప్రజలు ఓటేలే కదా. మరి అట్లాంటి పార్టీని ఎందుకు బల్కసుమన్ గానికి రియాక్ట్ అయ్యాడు, కవితకు రియాక్ట్ అయ్యాడు? అర్థమైతలేదా? మనం కాంగ్రెస్ పార్టీ మనం వాడికి కేసీఆర్ గాడు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి. ఆడే మాట్లాడతాడు, వానికే మక్కున్నది. ఒక ఆడబిడ్డకి మంత్రి పదవి వేయలేదు వాడుకోలు. తిట్టంగా అప్పుడు వాడు ఇచ్చిండు ఇద్దరికి. మనం ఎంతమందికి ఇచ్చినాం రా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నాడు అంత మహిళలే ఉండే మంత్రులు. ఇప్పుడు మహిళలకి మనం బస్సు ప్రయాణం ఇస్తే వాడిని మనసులో పడతలేదు, ఆటో ఎక్కి తిరుగుతుంటాడు కేటీఆర్. ఎన్నడన్నా బయటకు వచ్చిండా వాడు కేటీఆర్? విమానంలోకి వెళ్ళి విదేశాలకు తిరిగిన గాడి కొడుకు ఎన్నడన్నా బయటకు వచ్చిండా? వాడిని ఆటోలో ఎక్కే పరిస్థితి తీసుకొచ్చినాం ఇవాళ. సాలదా? హరీష్ రావు గారు కావరం ఎక్కి ఎంత ఎగురుతుండే ఇవాళ ఏడున్నాడు? ఏడన్నా కనిపిస్తున్నాడా? వాళ్ళకి ఓడోటెత్తారు అయ్యా. ఆ సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ కూడా ఓటేయకుండా ఎట్లా చేయాలని ఆలోచిస్తే అయిపోయా. కేసీఆర్ నేను ఇంత వీక్నా అంత వీక్నా అన్నాడు. మరి కామారెడ్డిలో ఎన్ని ఓట్లు పడ్డాయి? 3వ పొజిషన్కి వచ్చిండు. అది సచిన పామరా. ఇప్పట్లో తెలంగాణలో కేసీఆర్ మళ్ళా రాడు, రాసి పెట్టుకోరు.